తమిళనాడు రాజకీయ యావనికంపై ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని సరికొత్తగా మలుచుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా ఎదిగిన వేళ ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రంగం సిద్ధమైంది. ఆ అపూర్వ ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి రాజకీయ దిగ్గజాలు తరలివస్తున్నారు. అయితే ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించిన అతిథి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ తన పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచుతూ నేరుగా ప్రమాణ స్వీకారం వేదిక వద్దకు చేరుకోవడం అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా వేదికపై ఉన్న విజయ్కి ఇది ఊహించని పరిణామం. జగన్ తన కాన్వాయ్లో వేదిక వైపు వస్తుండగా అక్కడ ఉన్న జనం కేరింతలు కొట్టడం ఒక ఎత్తు అయితే విజయ్ తన కళ్ళను తానే నమ్మలేకపోవడం మరొక ఎత్తు. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ఎంతోమందిని స్ఫూర్తిగా తీసుకున్నప్పటికీ జగన్ మోహన్ రెడ్డి పోరాట పటిమ మరియు ఆయన చేపట్టిన పాదయాత్రల పట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉంది. జగన్ వేదికపైకి రాగానే విజయ్ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో తన బాధ్యతను నెరవేరుస్తూనే మరోపక్క పొరుగు రాష్ట్రంలో తన మిత్రుడికి మద్దతుగా జగన్ రావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. విజయ్కి జగన్ని చూడగానే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. వెంటనే తేరుకున్న విజయ్ జగన్ వద్దకు వెళ్లి ఆత్మీయంగా కౌగులించుకున్నారు. వీరిద్దరి కలయిక కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, ఇది రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడబోయే సరికొత్త రాజకీయ బంధానికి నాందిగా కనిపిస్తుంది. జగన్ తన సహజ సిద్ధమైన శైలిలో చిరునవ్వు చిందిస్తూ విజయ్ భుజం తట్టి అభినందనలు తెలియజేశారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో దావానలాగా వ్యాపించింది. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఒక కొత్త ఒరవడిని సృష్టించారని జగన్ ఆకాంక్షించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై జగన్ ఉనికి విజయ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విజయ్ని చూస్తూ జగన్ మాట్లాడిన మాటలు చాలా లోతైనవి. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం, కానీ ప్రజల కోసం నిలబడేవాడే విజయం వర్తిస్తుందని జగన్ తన అనుభవాన్ని విజయ్తో పంచుకున్నట్లు సమాచారం. విజయ్ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టినప్పటికీ తన ఆరాధ్య రాజకీయ నాయకుడి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం ఆయనకు మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ పరిణామాలు దక్షిణాది భారత రాజకీయాల్లో ఒక విలక్షణమైన మార్పును సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ అనుసరించిన సంక్షేమ పథకాలు మరియు రాజకీయ వ్యూహాలను విజయ్ కూడా తన రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్న తరుణంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత పెరిగింది. వేదికపై ఉన్న ఇతర రాజకీయ నాయకులు కూడా వీరిద్దరి స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా జగన్ మరియు విజయ్ మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి విజయ్ రాజకీయ పట్టాభిషేకం జగన్ రాకతో ఒక చరిత్రాత్మక ఘట్టంగా మారిపోయింది. ఈ క్షణం విజయ్ రాజకీయ జీవితంలోనే కాకుండా తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. జగన్ రాకతో మొదలైన ఈ సంచలనం రాబోయే రోజుల్లో ఎట్లాంటి రాజకీయ సమీకరణాలు దారితీస్తుందో వేచి చూడాలి. రెండు రాష్ట్రాల ప్రజలు వీరిద్దరి కలయికను ఒక శుభసూచకంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో వీరిద్దరు కలిసి దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ఒక బలమైన కూటమిగా ఏర్పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.